ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆది పర్వాన్ని యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. ముందుగా ఆచార్యుల వారు సంకల్పాన్ని మనందరి చేత పఠింపజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే నారాయణ కృపానిధే పాహి మాం ఫణిశైలేశ పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే భక్తబంధో దయానిధే మహాభారత శ్రవణ ఫలం మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన కిం తస్య పుష్కరజలైరభిషేచనేన అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆధివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక విశూచిక క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్షాఖ్య కామమోక్షాఖ్య చతుర్విధ చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ వాంగ్మనః కాయ ప్రవర్తిత ప్రవర్తిత అనేక జన్మాఘ అనేక జన్మాఘ నిబర్హణార్థం నిబర్హణార్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి యథాశక్తి యథాశక్తి ద్వితీయాధ్యాయాంతర్గత ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే వ్యాసధ్యానం
వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం సుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మ అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్మహాభారతంలో ఆది పర్వంలో ఉన్నటువంటి ఉపపర్వం పర్వ సంగ్రహ పర్వం అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ పర్వ సంగ్రహ పర్వంలో అరణ్య పర్వం గురించి వ్యాస మహర్షి సంక్షిప్తంగా అందించిన విషయాలు యథాశక్తి తెలుసుకుందాం. కామ్యకవనానికి చేరుకున్నారు ధర్మరాజాదులందరూ కూడా. తీర్థయాత్రలన్నీ కూడా చేసి వచ్చారు. ఏ ప్రదేశానికి వెడితే ఆ ప్రదేశంలో ఆ తీర్థము యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఆనందంగా, అలాగే ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి తీర్థయాత్రలన్నీ కూడా చేసి గంధమాదన పర్వతం నుంచి నరనారాయణులు ఉన్నటువంటి బదరికాశ్రమాన్ని దర్శించి అక్కడి నుంచి బయలుదేరి ద్వైతవనం, ఆ తరువాత కామ్యకవనానికి చేరుకున్నారు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి పలకరించాడు ధర్మరాజాదులందరినీ కూడా. ఈలోపు పాండవులను చూడాలనే ఉద్దేశ్యంతో మార్కండేయ మహర్షి వచ్చారు. ఆ మార్కండేయ మహర్షితో శ్రీకృష్ణ పరమాత్మ, స్వామి, ధర్మరాజాదులందరికీ కూడా నీతి విషయాలు, మంచి విషయాలు, మహర్షుల యొక్క చరిత్రలు, కథలు, గాథలు అన్నీ కూడా వినిపించండి అని చెప్పి వెళ్ళాడు. ఆ రకంగా మార్కండేయ మహర్షి ఎన్నో వృత్తాంతాలు ధర్మరాజునకు వివరించి చెబుతూ ఉన్నారు. అందులో పృథోర్వైన్యస్య యత్రోక్తం ఆఖ్యానం పరమర్షిణ సంవాదశ్చ సరస్వత్యాః తార్క్ష్యర్షేః సుమహాత్మనః. వేణుడనేటువంటి మహారాజు కుమారుడైన విష్ణువు అంశతో జన్మించినటువంటి పృథు చక్రవర్తి యొక్క చరిత్రను వర్ణించి చెబుతూ ఉన్నారు మార్కండేయ మహర్షి. పృథు చక్రవర్తి దగ్గరకు ఒకసారి అత్రి మహర్షి వచ్చారట. అత్రి మహర్షి వచ్చి ఆయన్ని స్తోత్రం చేశారు. ఎందువల్ల వచ్చారు అత్రి మహర్షి అక్కడికంటే, ఆయనకు సంసార జీవితం మీద వైరాగ్యం కలిగి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలనిపించింది. భార్యతో అన్నారు, నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి తపస్సు చేసుకుందామంటే ఆవిడంది, పిల్లలు పెరుగుతూ ఉన్నారు, వాళ్ళకు కావలసినటువంటి ద్రవ్యాలన్నీ అందించి గృహస్థాశ్రమ ధర్మం యొక్క సాఫల్యాన్ని మనం పొందిన తరువాత మనం తపస్సుకు వెడితే బాగుంటుంది అని చెప్పింది ఆవిడ. వెంటనే ఇది సమంజసమే అని చెప్పి అత్రి మహర్షి పృథు చక్రవర్తి సమీపానికి వెళ్ళి ఆయనలో ఉన్నటువంటి గుణాలన్నింటినీ కీర్తిస్తే ఆనందించినటువంటి పృథు చక్రవర్తి అశేషమైనటువంటి ధనరాశులన్నీ కూడా ఇచ్చాడు ఆయనకు. ఆ మహర్షి ఆ ధనరాశులన్నీ స్వీకరించి తీసుకొచ్చి తన సంతానానికి అందించి వాటి మీద ఏమాత్రమూ ఇచ్చ లేకుండా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఈ వృత్తాంతంలో మనం తెలుసుకోదగిన విషయం ఏమిటి అంటే, గృహస్థాశ్రమాన్ని మనం అనుభవించిన తరువాత వాటి మీద ఉన్నటువంటి ఆసక్తిని నెమ్మదిగా తగ్గించుకోవాలి. మనలో ఉన్నటువంటి బాధ్యతల పట్ల ఉన్న మమకారాన్ని తెంచుకుని అర్హులైనటువంటి సంతానానికి వాటిల్ని అప్పజెప్పి నెమ్మదిగా తప్పుకుంటూ ఉంటే భగవంతుని యొక్క ధ్యాస పెరుగుతుంది. వయసు పెరుగుతున్నప్పటికీ కూడా ఏమైపోతారో వీళ్ళు, ఎన్ని బాధలు పడతారో, వీళ్ళకి ఏ కష్టాలు వస్తాయో అని అదే ఆలోచిస్తూ ఉండడం వల్ల ఇక్కడిక్కడే మనస్సు తిరుగుతూ ఉంటుంది తప్ప పరమాత్మ మీదకు వెళ్ళడం కష్టమైపోతుంది. కాబట్టి
పూర్వం మహర్షులు ఆచరించినటువంటి ఆ మార్గాన్ని అనుసరించి మనం కూడా ఇప్పుడు అరణ్యాలకైతే వెళ్ళలేం కానీ విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తిని మాత్రం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చెయ్యొచ్చు. సంవాదశ్చ సరస్వత్యాః తార్క్ష్యర్షేః సుమహాత్మనః. తార్క్ష్యుడనే పేరు కలిగినటువంటి ఒక మహర్షి ఉన్నారు. ఆ మహర్షి సరస్వతీదేవి గురించి తపస్సు చేస్తే ఆమె సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమైతే ఆమెను చక్కగా స్తోత్రం చేస్తున్నారు మహర్షి. అంబా నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న రోచిరాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విసృత విహారి ననున్ కృపచూడు భారతి. ఈ పద్యాన్ని చదువుతుంటే ఎంతో సత్వగుణంతో శ్రావ్యంగా ఉంది, పోతన వారు రచించినట్లుగా ఉంది. కానీ ఈ పద్యాన్ని రచించింది ఎర్రాప్రగడ. కవిత్రయం ఆంధ్ర మహాభారతాన్ని మనకు అందించినటువంటి వారిలో అరణ్యపర్వం 2వ భాగాన్ని పరిపూర్తిగా వించినటువంటి ఎర్రాప్రగడ అనేటువంటి కవివర్యులు ఈ పద్యాన్ని రచించారు. ఏమంటున్నాడు ఆ మహర్షి అంటే, అమ్మవారిని చూచి తార్క్ష్యుడు అంటున్నాడు ఆయన, అప్పుడే వికసించినటువంటి పద్మంతో సమానమైన కాంతి కలిగినటువంటి కరములు కలిగిన ఓ తల్లి, శరత్కాలంలో ప్రకాశించేటువంటి స్వచ్ఛమైన చంద్రుని యొక్క వెన్నెల్లతో సమానమైనటువంటి సుందరమైన దివ్య విగ్రహం కలిగిన తల్లి, నీ శరీరమునందు నీ దేహమునందు నీ స్వరూపమునందు ప్రకాశించేటువంటి ఈ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆభరణముల యొక్క కాంతుల చేత సమస్తమైన దిక్కులు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయమ్మా. అంత దివ్యమైనటువంటి స్వరూపం, వేదములలో వర్ణింపబడినటువంటి ఆ స్వరూపిణి నీవే కదా. ఆలోచనలనబడేటువంటి ఆకాశంలో విహరించేటువంటి ఓ తల్లి, నన్ను అనుగ్రహించు అని చెప్పి సరస్వతీదేవిని ఆయన ప్రార్థన చేస్తే సరస్వతీదేవి ఆ మహర్షిని అనుగ్రహించి, ఉత్తమమైనటువంటి గతులు కావాలంటే చేయవలసినటువంటి పని ఏమిటంటే దానం చెయ్యాలి. దానం చేస్తే తప్పకుండా మనకు ఉత్తమమైనటువంటి లోకాలు ప్రాప్తిస్తాయి. అందులోనూ గోదానం చేసినట్లయితే ఆ గోవు శరీరమునందు ఉండేటువంటి ఆ కేశములు ఎన్ని అయితే ఉంటాయో అన్ని సంవత్సరముల పాటు దివ్యలోకాల్లో నివసించేటువంటి అర్హత కలుగుతుంది అని ఆ మహర్షికి తెలియజేసింది. ఈ వృత్తాంతం ద్వారా మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటి అంటే, దానం చేయటం అనేటువంటిది మహర్షులు మనకి నేర్పుతూ ఉన్నారు. ఉత్తమమైనటువంటి దానం యోగ్యులైనటువంటి వారికి చేసినట్లయితే ఆ ఫలితం వల్ల మనము దివ్యమైనటువంటి లోకములను పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. మత్స్యోపాఖ్యానమత్రైవ ప్రోచ్యతే తదనంతరం మార్కండేయ సమాస్యాచ పురాణం పరికీర్త్యతే. ఆ తర్వాత మత్స్య చరిత్ర అని చెప్పబడింది మార్కండేయ మహర్షి చేత. మత్స్య చరిత్ర అంటే చాక్షుష మన్వంతరానికి సంబంధించిన వృత్తాంతం ఇది. వైవస్వతుడనేటువంటి మహారాజు 10,000 సంవత్సరాల పాటు నిరాహారుడై తపస్సాచరించాడు. ఆచరించిన తరువాత ఒకానొక రోజు ఆయన కొలనులో నుంచి బయటికి వస్తూ ఉంటే ఆయన అర్ఘ్యమిస్తున్నటువంటి చేతిలోకి చిన్న చేప పిల్ల వచ్చింది. ఆ చేప చెబుతూ ఉంది మానవ భాషలో, మహర్షి, ఈ కొలంలో ఉన్నటువంటి పెద్ద చేపలు నన్ను తినాలని చూస్తున్నాయి, కాబట్టి నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వేరొక చోట రక్షించు అంటే ఆయన దాన్ని తీసుకుని వెళ్ళి ఒక కుండలో ఉంచాడు. కొన్నాళ్ల తర్వాత ఆ కుండ కూడా పట్టనంత పెద్దదిగా చేప మారిపోయింది. ఆ తరువాత నన్ను రక్షించు అంటే మళ్ళీ ఆ కుండలో నుంచి తీసుకెళ్ళి బావిలో వేశాడు. ఆ బావి కూడా సరిపోవటం లేదంటే అక్కడి నుంచి తీసుకువెళ్ళి నదిలో ఉంచాడు. ఆ నది కూడా సరిపోవటం లేదు. ఆ తరువాత ఆ మత్స్యాన్ని తీసుకుని వెళ్ళి సముద్రంలో ఉంచితే అప్పుడు ఆ మత్స్యం చెబుతూ ఉంది, మహారాజా, నేను సాక్షాత్తు విష్ణు స్వరూపమే, త్వరలో కలియుగాంతం రాబోతూ ఉన్నది, నిన్ను నేను రక్షిస్తాను, నీతో పాటు తదుపరి కాలంలో వంశముల యొక్క అభివృద్ధి కొరకు నీ వంటి వారు యోగ్యులైన వారు ఉండాలి, నీవు మహాభక్తుడవు, నీతో పాటుగా సప్తఋషులు కూడా వస్తారు, ఒక పెద్ద నావను సిద్ధం చేసుకో అని చెప్పి
ఆ నావను సిద్ధం చేశాడు ఆయన. ఆ నావలో ఈ మత్స్యం వచ్చి ఆ నావకున్నటువంటి తాడు ఆ మత్స్యం యొక్క కొమ్ముకి కట్టినందువల్ల ఆ సముద్రంలో యథేచ్ఛగా ఈ మహారాజుని సప్తఋషుల్ని కూడా తీసుకువెళ్ళింది ఆ మత్స్యం. ఈలోపు ప్రళయం వచ్చింది. ప్రళయంలో లోకములన్నీ కూడా జలమయం అయిపోయినాయి, కానీ వీరు మాత్రం ఆ మత్స్య రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చేత రక్షింపబడ్డారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. గడిచిపోయిన తర్వాత ఆ మత్స్య రూపంలో ఉన్న స్వామి అన్నాడు, ఈ నావను తీసుకువెళ్ళి హిమవత్ పర్వతము యొక్క శిఖరానికి ఆ తాడుని కట్టండి అన్నాడు. అదేవిధంగా వారు చేశారు. అప్పటి నుంచే హిమవత్ శిఖరానికి నౌబంధనం అనేటువంటి పేరు ప్రసిద్ధమైంది. ఈ మత్స్యోపాఖ్యానం అంతా కూడా మార్కండేయ మహర్షి ద్వారా ధర్మరాజాదులందరూ కూడా శ్రవణం చేస్తూ ఉన్నారు. ఇంద్రద్యుమ్నముపాఖ్యానం దౌంధుమానం తథైవ చ పతివ్రతాయాశ్చాఖ్యానం తథైవాంగిర సంస్మృతం. అప్పుడు మార్కండేయ మహర్షిని ధర్మరాజు ప్రశ్నిస్తున్నాడు, స్వామి ఈ ప్రళయకాలం గురించి చెబుతూ ఉన్నారు, మీరు శాశ్వతమైనటువంటి మహర్షి కదా, మీకు మరణం లేదు, ఆ ప్రళయకాలం గురించి మీకన్నా ముందుగా జీవించినటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ విశేషాలు చెప్పండి అంటే అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు చరిత్రని గురించి తెలియజేశాడు ఆ మహర్షి. ఇంద్రద్యుమ్న మహారాజు ఎన్నో తపస్సులు చేశాడు, దాన ధర్మాలు చేశాడు. ఆ ఫలితం వల్ల స్వర్గలోకంలో ఎన్నో ఏండ్లు సుఖాలన్నీ అనుభవించిన తర్వాత దేవతలు అన్నారు, నీ పుణ్యం పూర్తయిపోయింది, నువ్వు భూలోకానికి వెళ్ళిపోని పడేశారు. ఆ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన సరాసరి మార్కండేయ మహర్షి దగ్గరికి వచ్చి, స్వామి నేనెవరో తెలుసా అంటే, ముక్కు మూసుకుని జపం చేసుకునేటువంటి వాళ్ళము, మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం తప్ప నీ గురించి తెలియదయ్యా, కానీ నాకన్నా ముందు నుంచి జీవించి ఉన్నటువంటి ప్రావారకర్ణుడనేటువంటి గుడ్లగూబ హిమాలయాల దగ్గర ఉంది, అక్కడికి వెళ్దాం పదా అని ఆ గుడ్లగూబ దగ్గరికి వెళ్ళి ఇంద్రద్యుమ్న మహారాజు అడిగాడు, నేనెవరో తెలుసా? నాకు తెలీదు, నాకన్నా ముందు నుంచి జీవించి ఉన్నటువంటి నాడీజంఘుడనే పేరు కలిగిన ఒక కొంగ ఇంద్రద్యుమ్న సరస్సు దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళి అడగమని. వెంటనే అక్కడి నుంచి ఆ సరస్సు దగ్గరకు వచ్చి కొంగను అడిగితే, నాకు తెలీదు, నాకన్నా ముందు నుంచి ఇదే సరస్సులో అకూపారం అనేటువంటి తాబేలు నివసిస్తోంది, దాన్ని అడిగినట్లయితే చెప్పచ్చు అనేటప్పటికీ ఆ తాబేలు వచ్చి ఇంద్రద్యుమ్న మహారాజుని కొంచెం కష్టంగా గుర్తుపట్టి, అయ్యో నీ అంత గొప్ప మహారాజు ఉన్నాడా, నీ వల్లనే కదా ఈ సరస్సు ఏర్పడింది అని చెప్పేటప్పటికి దేవతల విమానం తీసుకొచ్చారు. మహారాజా నీ కీర్తి ఇంకా పోలేదు, ఇంకా అందరికీ తెలుస్తూనే ఉంది కాబట్టి నీవు మళ్ళీ స్వర్గంలో జీవించేటువంటి అర్హతని పొందావు కాబట్టి పదా అని మళ్ళీ ఆయన స్వర్గానికి తీసుకువెళ్ళారు. ఈ వృత్తాంతం ద్వారా మనకేం తెలుస్తోంది అంటే, మనం చేసుకునేటువంటి పుణ్యాలు పాపాలు వీటి ఫలితంగా ఆయా లోకాలని పొంది క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పి మళ్ళీ జన్మలు పొందుతూ ఉంటాం. అందువల్ల కోర్కెలతో మనం స్వర్గాన్ని పొందటం కన్నా దానికన్నా పైనున్నటువంటి పరమపదాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చెయ్యాలి. ఆ తరువాత దుందుమారుడనే పేరు కలిగినటువంటి ఒక మహారాజు చరిత్రను అందిస్తూ ఉన్నారు మార్కండేయ మహర్షి. ఆయన పేరే కువలయాశ్వుడు. కువలయాశ్వుడు అనేటువంటి మహారాజు చరిత్ర, దానికి పూర్వరంగం సంక్షిప్తంగా తెలుసుకుందాం. పూర్వం ఉదంకుడు అనేటువంటి ఒక మహర్షి ఆయన పేరు ఉదంకుడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకేం కావాలయ్యా అని అడిగితే ఆ ఉదంకుడు అన్నాడు, గొప్పదైనటువంటి నీ దర్శనం కన్నా నాకేం కావాలి అన్నాడు. అలా కాదు, నువ్వేదన్నా కోరుకో అంటే ఆ మహర్షి కోరినటువంటి విషయం చూడండి, నేనెప్పుడూ సత్యం పలికేటట్టుగా అనుగ్రహించు, ఇంద్రియాలను జయించేటువంటి శక్తి నాకు ఇయ్యి, నాలో దమం ఉండాలి, అలాగే ధర్మంగా ఉండాలి, ఎవరిని నేను హింసించకూడదు, నా మనస్సు ఎప్పుడూ నీయందే వర్తించాలి, ఇటువంటి నా కోరికని తీర్చమని అడిగితే శ్రీ మహావిష్ణువు అలాగే తీరుస్తానని ఆ వరం ఇచ్చి, నాయనా ఇక్కడ కువలయాసుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు, బృహదస్సుని యొక్క కుమారుడు, ఇక్ష్వాకు వంశపు రాజు. ఆ బృహదస్సుని కుమారుడైనటువంటి కువలయాసుని ద్వారా దుందు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించాలి, దానికి నీవు ప్రయత్నం చేసి కువలయాసుణ్ణి ప్రోత్సహించు అని చెప్పి పంపించాడు. పంపిస్తే అప్పుడు
ఆ కువలయాసుని దగ్గరకు వచ్చాడు. ఈ ఉదంకుడు శ్రీ మహావిష్ణువు యొక్క సందేశం మేరకు వచ్చి ఆ బృహదస్సుడనేటువంటి కువలయాసుని తండ్రిని కోరతాడు. స్వామి, ఇక్కడ దుందుడనేటువంటి పేరు కలిగినటువంటి రాక్షసుడు ఉన్నాడు, అతన్ని మీరు సంహరించండి అంటే ఆ రాజు అన్నాడు, నాలో ఓపిక అయిపోయింది, నేను శాంతిగా ఉన్నాను, అస్త్రాలన్నీ విడిచిపెట్టి వానప్రస్థానికి వెళ్ళిపోతున్నాను, నా కుమారుడికి అప్పచెబుతాను ఆ పని అని చెప్పి తన కుమారుడైన కువలయాసునికి అప్పచెబితే అప్పుడు ఆ కువలయాసుడు ఈ ఉదంకుని యొక్క మార్గాన్ని అనుసరించి వెళ్ళి ఆ దుందు అనే పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. అప్పటి నుంచి కువలయాసునకు దుందుమారుడు అనేటువంటి పేరు ప్రసిద్ధమైంది. ఆ విశేషాలన్నీ కూడా మార్కండేయ మహర్షి చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. పతివ్రతాయాశ్చాఖ్యానం తథైవాంగిర సంస్మృతం. అలాగే మహాపతివ్రత అయినటువంటి ఒక స్త్రీమూర్తి యొక్క చరిత్ర గతంలో మనం చెప్పుకున్నాం. ఒక బ్రాహ్మణోత్తముడు కౌశికుడు అనేటువంటి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక కొంగ ఆయన మీద రెట్ట వేయటం, దాన్ని ఆయన చూడంగానే తపశ్శక్తితో ఆ కొంగ కాస్త భస్మం అయిపోవటం, ఆయన బాధపడి అక్కడి నుంచి ఒక పతివ్రత ఇంటికి వస్తే ఆవిడ ఆయనకు భిక్ష వేయటానికి ఆలస్యం అవుతోందని కోపిస్తే, నేను పతిసేవలో ఉన్నాను, నువ్వు చూడంగానే దగ్ధమైపోవడానికి నేను చెట్టు మీద ఉన్న కొంగని కాదు అని చెప్పటం. వెంటనే కౌశికుడు అరణ్యంలో వృత్తాంతం ఈ పతివ్రతకి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతే, ఇంకా నీకు ధర్మాలు తెలియాలంటే మిథిలా నగరంలో ఉన్నటువంటి ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఆ మహర్షి ఆ ధర్మవ్యాధుని ద్వారా అహింసయే ప్రధానమైనటువంటి ధర్మము అనే విషయాన్ని, ఇంకా ఎన్నో రకములైనటువంటి ధార్మికమైన విశేషాలు తెలుసుకుంటాడు. ఆ వృత్తాంతమే పతివ్రతాయాశ్చ ఆఖ్యానం అని చెబుతూ ఉన్నారు. తథైవ అంగిరసం స్మృతం. అంగిరసుడు అంటే అగ్ని. ఒకానొకప్పుడు అగ్నిదేవునకు కోపం వచ్చింది దేవతల మీద. ఎందుకు వచ్చిందో మరి, కోపం వచ్చి అలిగి నా పని నేను చెయ్యను అని చెప్పి ఆయన నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. అగ్నులు మండడం లేదు, దేవతలకు హవిర్భాగాలు వెళ్ళడం లేదు. వెళ్ళకపోయేటప్పటికి వాళ్ళంతా కూడా కాస్త కలకలం బయలుదేరింది. అగ్నిదేవుడు వెళ్ళిన తర్వాత కొంతకాలానికి అగ్నిదేవుడే అనుకున్నాడు, నేను రాకపోయినా కూడా అక్కడ ఏమన్నా జరిగిపోతూ ఉండొచ్చు, నా పదవిలో ఇంకోహళ్ళని కూర్చోబెట్టేస్తారని హడావిడిగా అప్పుడు వచ్చాడు. అనుకున్నదే అయింది. ఆయన వచ్చేటప్పటికి అగ్ని ఉండవలసిన చోట అంగిరసుడు అనేటువంటి అగ్నిని నిలబెట్టి వీళ్ళు కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ అగ్నిని చూడంగానే ఈయన అంగిరసుడు అనేటువంటి అగ్ని, అయ్యో మీరు పెద్దవారండి, మీ బదులు నేను చేస్తున్నాను కానీ నేను మీకన్నా చిన్నవాడినే, మీ పని మీరు చెయ్యండి అని, మీకు పుత్రునిగా నేను ఉంటానని వినయంగా అగ్నికి మళ్ళీ బాధ్యతలు అప్పగించేశాడు. ఆ విశేషాలన్నీ చెప్పబడినటువంటి చక్కని వృత్తాంతమే అంగిరస వృత్తాంతం అని చెప్పబడుతూ ఉన్నది. ద్రౌపద్యాః కీర్తితశ్చాత్ర సంవాద సత్యభామయ పునర్ద్వైతవనంచైవ పాండవా సముపాగతాః. ద్రౌపదీదేవి దగ్గరకు ఒకసారి సత్యభామ శ్రీకృష్ణ పరమాత్మ వస్తే శ్రీకృష్ణుడు పాండవులతో సంభాషిస్తూ ఉంటే ద్రౌపదీదేవితో సత్యభామ మాట్లాడుతూ, నీ భర్తల్ని నువ్వు చక్కగా నీ మాట వినేటట్టుగా చేసుకుంటున్నావు, ఇందులో ఉన్నటువంటి మర్మమేంటో చెప్పవలసింది, ఏమైనా మంత్రము తంత్రము అలాగే ఏమన్నా తాళ్ళు కట్టుకోవడం ఇలాంటి వశీకరణ విద్యలు ఏమన్నా ఉన్నాయా అంటే ద్రౌపదికి కొంచెం కోపం వచ్చింది. ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి నీవు ఈ రకంగా మాట్లాడకూడదు, ఏం చేస్తే భర్తలు మాట వింటారు అంటే అలయక మంత్ర తంత్ర వివిధౌషధ భంగుల చేసి ఎంతయున్వలతురు నాథులంట మగువా కడుబేలతనంబు దానమున్ కలిగిన ప్రేమయున్ పొలియుగాని యొకండును సిద్ధి పొందదు అప్పొలతుక తోడి మన్కి అహిపొత్తుక జూచు విభుండి రింగినన్. ఎంత ఆలోచించి ఎంత ప్రయత్నించి వెతికి మంత్రాలు తంత్రాలు వశీకరణములు అనేటువంటి పేరుతో ఏవేవో చేసి భర్తని స్వాధీనం చేసుకోవాలనుకోవటం అనేది అమాయకత్వం అమ్మా. భర్తను మనం స్వాధీనపరుచుకోవాలంటే భక్తి ప్రపత్తులతో సేవించడం తప్ప వేరొక మార్గమే లేదు. ఒకవేళ మనం గనక ఈ విధమైనటువంటి ప్రక్రియలతో భర్తను లొంగ తీసుకోవడానికి స్వాధీనపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నామని వారికి తెలిసిందంటే ఆనాటి నుంచి మన పట్ల ఉన్న ప్రేమ వారికి బాగా తగ్గిపోతుంది. మనం ఆలోచించే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ పారదు. పైగా వారు అనుకుంటారు భార్యను చూచి ఈమె సర్పంతో సమానము అని భావన చేస్తారు. కాబట్టి
ఉత్తమమైనటువంటి నీ వంటి స్త్రీ ఈ రకంగా పలకకూడదు అని చెప్పి సత్యభామను మందలించినట్లుగా చెప్పేసరికి సత్యభామ సిగ్గుతో తల వంచుకుని క్షమించమని కోరింది. భర్తృసేవ నేను ఏ విధంగా చేస్తున్నానంటే వారికి ఎప్పుడు ఏది అవసరమో అది వారికి నేను అందిస్తూ ఉంటాను. వారు మృదువుగా ఉన్నారు కదా అని చెప్పి వారితో అధిక ప్రసంగం చెయ్యకుండా, ఎందుకంటే పాండవులు అనేవాళ్ళు ఎంత సున్నితంగా కనిపిస్తారో అంత గంభీరమైనటువంటి వారు కూడా, అందువల్ల వాళ్ళ హృదయం కలత చెందకుండా వారికి ఎప్పుడు ఏ అవసరమో అవన్నీ కూడా అందించటం, వారి మనసెరిగి ప్రవర్తించటం, ఇటువంటివి ఆచరించడం ద్వారా భర్త మన స్వాధీనంలో ఉంటాడు. కానీ వశీకరణ మంత్రాలు ఇవన్నీ కూడా చెడ్డ పేరు తెచ్చిపెడతాయి, వాటి వల్ల ప్రయోజనం ఉండదు అని ద్రౌపది సత్యభామకు హితబోధ చేసింది. ఆ విశేషాలు కూడా ఈ పర్వంలోనే ఉన్నాయి. ఘోషయాత్రాజ గంధర్వై యత్ర బద్ధ సుయోధన హ్రియమాణస్తు మందాత్మా మోక్షితో సౌకిరీటిన. ఘోషయాత్ర పేరుతో దుర్యోధనాదులందరూ కూడా గోవుల్ని లెక్క పెట్టాలని ధృతరాష్ట్రునికి చెప్పి పాండవుల యొక్క మనస్సుని బాధ పెడుతూ వారు యజ్ఞయాగాలు చేస్తుంటే వారి ఎదురుకుండానే శిబిరాలు నిర్మించుకుని ఆనందోత్సాహాలతో భీమసేనునికి ఆహారం మీద ఆకలి పుట్టేటట్లుగా వివిధ రకములైనటువంటి భక్ష్యాలు పానీయాలు ఇవన్నీ కూడా ఆరగిస్తూ ఆటపాటలతో వాళ్ళని పరాభవించాలని ప్రయత్నం చేసి చిత్రరథుని యొక్క సరస్సులో ప్రవేశించి ఆ చిత్రరథుని చేత వీళ్ళు పరాభవింపబడి అతని దించి తప్పుకోవడానికి ధర్మరాజునే శరణు కోరి ధర్మరాజు అనుగ్రహంతో భీముడు అర్జునుడు బయలుదేరి వెళ్ళి చిత్రరథునితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో వాళ్ళని ఓడించి ధర్మరాజు గారి మాట విలువతో, ఆ మాట విలువ ఎక్కడైనా ఒక పేరు చెబితే ఆ పేరు వినంగానే అబ్బో ఇంత గొప్పవాడు చెప్పినట్టు వినాలనేటువంటి ఒక ధర్మస్వరూపుడు ధర్మరాజు కాబట్టి దేవతలంతటి వారు కూడా ధర్మరాజు పేరు వినంగానే వెంటనే యుద్ధంలో ఓడిపోయి తీసుకొచ్చి దుర్యోధనుని అప్పగించారు. ఆ రకంగా ఘోషయాత్ర పేరుతో పాండవులను అవమానించాలనుకున్నటువంటి దుర్యోధనాదులకు వాళ్ళు తీసిన గోతిలో వాళ్లే పడ్డట్టయింది. ఆ విశేషాలన్నీ వర్ణింపబడ్డాయి. ధర్మరాజస్య చాత్రైవ మృగస్వప్న నిదర్శనం కామ్యకే కానన శ్రేష్ఠే పునర్గమనముచ్యతే. ధర్మరాజు నిద్రపోతూ ఉంటే ఆయనకు ఒక కల వచ్చిందిట. ఆ కలలో మృగాలన్నీ కనిపించినాయి. మహారాజా, మీరు ఈ వనంలో చాలా కాలంగా నివసిస్తున్నారు, సంవత్సరం పైన ఇంకా 8 నెలలు గడిచిపోయింది. ఇక్కడ ఉండేటువంటి మృగాలన్నింటినీ వేటాడడం చేత మీరు మా సంఖ్య తగ్గిపోతోంది. ఇంకా మీరు ఇక్కడే ఉంటే మా జాతే నశిస్తుంది, మా యందు కరుణ ఉంచి మీరు మరొక చోటికి వెళ్ళండి అని ఏడుస్తూ మృగాలు కోరినట్లుగా కనిపించి ధర్మరాజుకి మనస్సులో అలజడి కలిగి మరుసటి రోజునే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇదే మృగస్వప్న వృత్తాంతం అనేటువంటిది చక్కగా వర్ణింపబడింది. వ్రీహిద్రౌణికమాఖ్యానమత్రైవ బహు విస్తరం దుర్వాససోప్యుపాఖ్యానమత్రైవ పరికీర్తితం. అదేవిధంగా వ్రీహిద్రౌణికం అనేటువంటి కథ కూడా ఇందులో చెప్పబడింది. పూర్వం ముద్గలుడనేటువంటి ఒక మహర్షి ఉన్నారు. ఆ ముద్గల మహర్షి ఉంచవృత్తితో జీవించేవాడు. ఉంచవృత్తి అంటే పొలంలో వడ్లన్నీ తీసుకు వెళ్ళిపోయిన తర్వాత కింద పడినవన్నీ ఏరుకుని తీసుకుని వచ్చి వాటిల్ని పోగు చేసుకుని 14 రోజుల తరువాత ఒక్కసారి అన్నం వండి వచ్చినటువంటి అతిథులకు అభ్యాగతులకు అందరికీ దానం చేసి మిగిలిన దాన్ని భుజించేవాడు కుటుంబంతో పాటు. అంత స్వచ్ఛంగా హాయిగా జీవించేవాడు ఆ ముద్గల మహర్షి. ఎవరైనా కూడా ధర్మానికి కట్టుబడి ఉంటే వాళ్ళకి పరీక్షలు ఎక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళలో దుర్వాసుడు మొదటివాడు. ఆయన వచ్చాడు. వరుసగా అతను పోగు చేసినటువంటి ఆ భోజనాన్ని అంతా కూడా దుర్వాసుడే తినేసి మిగిలినటువంటి భోజనాన్ని ఒంటికి పూసుకుని వెళ్ళిపోయేవాట. అంటే వాళ్ళకి మిగలకుండా. ఇతను ఆడంబరంగా చేస్తున్నాడా, ఇతనిలో మత్సరం అనేది ఉందా, ఇంతవరకు మేము దాచిపెట్టుకుంటే అది ఒంటికి పూసుకుని వెళ్ళాలా అని మాటైనా అంటాడేమో, ఏ కొంచెమైనా అతనిలో రజోగుణం ఉందేమో అని పరీక్షించడం కోసం 6 సార్లు వచ్చి ప్రయత్నించాడు. 6 సార్లు కూడా ఆకలిని తట్టుకుని స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఆ ముద్గల మహర్షి దుర్వాస మహర్షికి అన్నం అందించాడే తప్ప ఎప్పుడూ ఒక్క మాట మాట్లాడలేదు. దాంతో ఆయనకు ఆనందం అయిపోయింది. నాయనా, నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీకు స్వర్గం వస్తుందన్నాడు. స్వర్గంలో ఏముంటుందని అడిగాడు ఆ వచ్చినటువంటి దూతని ఈ ముద్గల మహర్షి. ఏముంది, సుఖభోగాలు ఉంటాయి అన్నాడు. అది నాకు అక్కర్లేదు, మళ్ళీ మళ్ళీ జన్మించకుండా ఉండేటువంటిది ఏదైనా ఉందా అంటే బ్రహ్మణ సదనాత్ ఊర్ధ్వం తద్విష్ణో పరమం పదం శుద్ధం సనాతనం జ్యోతి పరబ్రహ్మేతి యో విదుః.
అన్నిటికన్నా ఉత్తమమై ఉత్కృష్టమైనటువంటి లోకము వైకుంఠం ఉన్నది, శ్రీ మహావిష్ణువు యొక్క స్థానము. అక్కడికి చేరినటువంటి వారు తిరిగి రారు. అయితే నేను అక్కడికి వెళ్ళటానికే తపస్సు చేస్తానని మళ్ళీ తన మార్గంలో ఆ వృత్తిలోనే ఆయన కొనసాగాడు తప్ప స్వర్గాన్ని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టినటువంటి వాడు ముద్గల మహర్షి. అంత గొప్ప మహర్షి చరిత్ర ఇందులో వర్ణింపబడి ఉన్నది. అలాగే దుర్వాసుడు సామాన్యుడు కాదు. ఒకసారి దుర్యోధనాదుల దగ్గరికి వెడితే వాళ్ళు ఆయనకి మృష్టాన్న భోజనం పెట్టి సేవ చేసి ఆయన్ని ప్రసన్నుని చేసుకున్నారు. నీకేం కావాలో కోరుకో అన్నాడు ఆయన. మమ్మల్ని పరీక్షించినట్లుగానే అరణ్యంలో ఉన్నటువంటి పాండవుల్ని కూడా పరీక్షించండి అనేటప్పటికీ శిష్యులతో వేళగాని వేళలో వచ్చాడు. అప్పటికి అందరి భోజనాలు అయిపోయినాయి. అక్షయ పాత్ర కూడా ఆవిడ ద్రౌపదీదేవి పక్కన పెట్టేసింది. ఆవిడ భోజనం చేసింది, ఇక దాంట్లో నుంచి ఏమీ రాదు. ఈలోపు ఈయనొచ్చి ఇలా అడిగేటప్పటికి ద్రౌపదికి భయం వేసి, కృష్ణ కృష్ణ మహాబాహో దేవకీ నందనావ్యయ వాసుదేవ జగన్నాథ ప్రణతార్తి వినాశన, ఆశ్రయించినటువంటి వారి కష్టాల్ని పోగొట్టే పరమాత్మ కృష్ణ అనగానే కృష్ణుడు వచ్చేశాడు. అమ్మ నాకు ఆకలిగా ఉంది, ఏది ఆ పాత్ర ఏదని తీస్తే ఆ పైన ఒక చిన్న ఆకుకూర మొక్క ఉన్నది. అది తీసుకుని ఆయన స్వీకరించంగానే నదీ స్నానానికి వెళ్ళినటువంటి దుర్వాసుడు శిష్యుల యొక్క ఉదరములన్నీ కూడా నిండిపోయినాయి. ఆయన ఉదరంలోనే కదా, అందరూ పరమాత్మ ఉదరంలోనే కదా వీళ్ళంతా ఉన్నది. దాంతో వాళ్ళకి తేనుపులు రావటం ప్రారంభించినాయి. వెంటనే సహదేవుణ్ణి పంపించి వాళ్ళందరినీ పిలవమని పంపించేటప్పటికి వాళ్ళు అనుకున్నారు, స్వచ్ఛమైన హృదయం కలిగిన పాండవుల్ని మనం పరీక్షించడానికి వచ్చాం కాబట్టి మనకు తగిన శాస్తి అయింది, శిష్యులారా మీరంతా పారిపోండి అని చెప్పాడు ఆ దుర్వాస మహర్షి. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు, ఎవ్వరూ లేరు. ఈ రకంగా ఆశ్రయించినటువంటి వారిని పరమాత్మ రక్షిస్తాడని చెప్పేటువంటి చక్కని వృత్తాంతం, ఆ దుర్వాస మహర్షి వృత్తాంతం అన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. జయద్రథేనాపహారో ద్రౌపద్యాశ్చాశ్రమాంతరాత్ యత్ర అన్వయాద్ భీమో వాయువేగ సమోజవే చక్రే చైనం పంచశిఖం యత్ర భీమో మహాబలః. దుశ్శల భర్త అరణ్యంలో ఏదో వివాహం చేసుకోవడానికి వెడుతున్నాడు. సాళ్వ కన్యను చేసుకోవడానికి వెడుతూ మధ్యలో ద్రౌపదిని చూచాడు. ఆశ్రమంలో చూచి మోహించాడు. తన దగ్గర ఉన్నటువంటి కోటికాసుడనే వాడిని పంపించి తన మనసులో భావం ద్రౌపదికి చెబితే ఆవిడంది, నేను వివాహితను కాబట్టి ఇది సమంజసమైన కోరిక కాదు, అదీ కాక వరస ఏమిటి, దుశ్శల భర్త సోదరుడవుతాడు కాబట్టి ఇది అనుచితమైన విషయము అని చెబితే వినకుండా పాండవులు లేని సమయంలో ద్రౌపదిని హరించి తీసుకువెళ్ళిపోతూ ఉంటే అప్పుడు భీమసేనుడు అర్జునుడు వెంటబడి ఆయన్ని తీసుకుని వచ్చి దేహశుద్ధి చేసి చంపబోతూ ఉంటే ధర్మరాజు అన్నాడు, ఇతన్ని సంహరించద్దన్నాడు. సరే, భీమసేనుడు శుభ్రంగా పదునైనటువంటి చంద్రాకారంలో ఉన్న బాణంతో అతని యొక్క శిరస్సు మీద 5 శిఖలు ఏర్పాటు చేసి అవమానించి పాండవ దాసుడు సైంధవుడు అని 10 సార్లు చెప్పించి అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత వెళ్ళి అతను తపస్సు చేసి పాండవుల మీద కసితో ఒక్కరోజైనా పాండవుల్ని యుద్ధంలో నిలువరించాలి అని పరమేశ్వరుని ప్రార్థన చేశాడు. అదంతా వేరే కథ. ఆ తరువాత మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజుకి చెబుతూ ఉన్నాడు, ఏమిటి స్వామి ఈ అపహరణకు గురైంది ద్రౌపది అని ధర్మరాజు ఆపోతూ ఉంటే ఈ చిన్న కష్టానికే నువ్వు బాధపడతావేంటి, పూర్వం శ్రీరామచంద్రమూర్తి భార్యను రావణాసురుడు హరించాడు అని ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా రామాయణముపాఖ్యానమత్రైవ బహు విస్తరం యత్ర రామేణ విక్రమ్య నిహతో రావణో యుధి. అలా సీతాదేవిని అపహరించినందుకు శ్రీరామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించాడు యుద్ధరంగంలో అనే విశేషాలన్నీ కూడా వర్ణించి చెప్పబడి ఉన్నాయి. సావిత్ర్యాశ్చాప్యుపాఖ్యానమత్రైవ పరికీర్తితం కర్ణస్య పరిమోక్షోత్ర కుండలాభ్యాం పురందరాత్ యత్రాస్య శక్తిం తుష్టోదాదేక వీరవధాయ చ. కర్ణుడు సహజ కవచ కుండలాలు దేవేంద్రుడికి అర్పించి ఆయన దగ్గర శక్తాయుధాన్ని స్వీకరించిన విషయం మనం చెప్పుకున్నాం. అలాగే సావిత్రి సత్యవంతుల యొక్క చరిత్ర చెప్పబడింది. సావిత్రి మహాపతివ్రత, సత్యవంతుడు 1 సంవత్సరంలో మరణిస్తాడని తెలిసి కూడా అతన్నే వరించి వివాహం చేసుకుంది. సమయం ఆసన్నమైంది, యమధర్మరాజు వచ్చి పతి ప్రాణాలు తీసుకుని పోతూ ఉంటే పతి దేహాన్ని జాగ్రత్తగా ఒక చోట సంరక్షణ చేసి యముని వెంటబడింది. యముణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుంటోంది. ఎందుకు వస్తున్నావు అన్నాడు యమధర్మరాజు. సమవర్తి, నీ అంత గొప్పవారు ఎవరున్నారు,
అందరినీ పక్షపాతం లేకుండా చూస్తావయ్యా నువ్వు. నాకు భర్తని అనుసరించి ఉండడం అనేటువంటిది భార్య ధర్మం కాబట్టి నేను వస్తున్నాను. నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు, ఏదన్నా వరం కోరుకో. అయితే సరే, మా మామగారికి కళ్ళు లేవు, కళ్ళిమ్మంది, కళ్ళు ఇచ్చేశాడు. ఇంకొకసారి మళ్ళీ ఆయన్ని ప్రార్థన చేస్తూ నీ వంటి గొప్పవారు లేరంటూ మళ్ళీ స్తోత్రం చేసేటప్పటికి ఆయన ప్రసన్నుడై నీ పతి ప్రాణం దక్క ఏదైనా కోరుకో అన్నాడు. ఈసారి మా మామగారు రాజ్యభ్రష్టులయ్యారు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి రావాలి, అలాగే ఇచ్చాను. మళ్ళీ వెనకాలే వస్తూ ఉంటే ఇంకేం కావాలి అంటే, స్వామి మీ అంత ఉదార బుద్ధి కలిగిన వారు ఎవరూ లేరు, సరే ఇంకో వరం కోరుకో అన్నాడు పాపం ఆయన ఆనందంగా. అయితే మా తండ్రి గారికి పుత్ర సంతానం లేదు, వాళ్ళకి పుత్ర సంపదనివ్వండి, అలాగే ఇచ్చానన్నాడు. ఇంకా వెనకాలే వెడుతూ ఉంటే, స్వామి 7 మాటలు మాట్లాడితేనే వాళ్ళు స్నేహితులు అంటారు, మీతో ఇన్ని మాటలు మాట్లాడాను, మీరంత సహృదయులు అని. ఆహా, ఇటువంటి మాటలు ఇంతవరకు నాతో ఎవ్వరూ చెప్పలేదమ్మా, ఇంకొక వరం కోరుకు అంటే, నా భర్తతో నేను 100 పుత్రులకి తక్కువ లేకుండా సంతానాన్ని పొందేటట్టుగా వరం ఇవ్వండి అంటే, తథాస్తు అన్నాడు. స్వామి ఇంకెక్కడికి వెడతారు, భర్త లేకుండా భార్య సక్రమమైనటువంటి రీతిలో సంతానాన్ని పొందడం దుర్లభం కాబట్టి నా పతి ప్రాణాన్ని ఇవ్వండి అని పతి ప్రాణాన్ని సాధించుకుంది. ఆ వృత్తాంతమంతా కూడా ఈ వనపర్వంలోనే చెప్పబడి ఉన్నది. ఆరణేయముపాఖ్యానం యత్ర ధర్మో అన్వశాత్ సుతం జగ్ముహు లబ్ధవరా యత్ర పాండవాహ పశ్చిమాం దిశం. ఒక బ్రాహ్మణోత్తముని యొక్క అరణిని ఒక హరిణము తీసుకుని వెళ్ళిపోతే దాని వెంట వెళ్ళి దాన్ని తీసుకురావడానికి వెళ్ళి అక్కడ ఒక సరస్సులో నీళ్లు తాగి పాండవులంతా మూర్ఛపోతే ధర్మరాజు వెళ్ళి యక్షరూపంలో ఉన్న ధర్మదేవతకు తగిన సమాధానాలన్నీ కూడా చెప్పి తన సోదరులందరినీ కూడా జీవింపజేసినటువంటి చరిత్ర ఏదైతే ఉందో అది కూడా ఇందులోనే వర్ణింపబడింది. ఏతదారణ్యకం పర్వ తృతీయం పరికీర్తితం అత్ర అధ్యాయ శతే ద్వేతు సంఖ్యయా పరికీర్తితే ఏకోన సప్తతిశ్చైవ తథాధ్యాయాః ప్రకీర్తితాః 11 సహస్రాణి శ్లోకానాం 600 చ 64 శ్లోకాః పర్వణ్యస్మిన్ ప్రకీర్తితాః అతః పరం నిబోధేదం వైరాటం పర్వ విస్తరం. ఈ శ్లోకాల్లో చెప్పబడిన విశేషం ఏమిటంటే, ఇవన్నీ వరుసగా నేను చదివేశాను, ఇందులో సంఖ్యలు చెప్పబడ్డాయి అంతే. ఏమిటా సంఖ్యలు అంటే, అరణ్య పర్వంలో ఉన్న అధ్యాయాలు ఎన్ని, శ్లోకములు ఎన్ని అన్న విషయం చెప్పబడింది. ఇందులో ఉన్న అధ్యాయాలు 269, శ్లోకాలు 11,664 శ్లోకాలు. ఇంత విస్తారంగా అరణ్య పర్వాన్ని శ్రీమన్ మహాభారతంలో వ్యాస భగవానుడు మనందరికీ అందిస్తే, దాన్ని సంక్షిప్తంగా ఈ రకంగా పర్వ సంగ్రహ పర్వంలో ఉన్న అరణ్య పర్వ విశేషాలు మనం ఈరోజు యథాశక్తి తెలుసుకున్నాం. ఆ తరువాత చెప్పబోయేటువంటి పర్వం విరాట పర్వము, పర్వ సంగ్రహ పర్వంలోనిది. ఇప్పుడు ఆచార్యుల వారు ఆ శ్లోకాలన్నీ కూడా మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ద్వితీయోऽధ్యాయः పృథోర్వైన్యస్య యత్రోక్తం ఆఖ్యానం పరమర్షిణా సంవాదశ్చ సరస్వత్యాః దాక్ష్యర్షేస్సు మహాత్మనః మత్స్యోపాఖ్యానమత్రైవ ప్రోచ్యతే తదనంతరం మార్కండేయ సమాస్యా చ పురాణం పరికీర్త్యతే ఐంద్రద్యుమ్నముపాఖ్యానం ధౌంధుమారం తథైవ చ పతివ్రతాయాశ్చాఖ్యానం తథైవాంగిరసం స్మృతం ద్రౌపద్యాః కీర్తితశ్చాత్ర సంవాదः సత్యభామయా పునర్ద్వైతవనం చైవ
పాండవాः సముపాగతాः పాండవాः సముపాగతాः ఘోషయాత్రా చ గంధర్వైః ఘోషయాత్రా చ గంధర్వైః యత్ర బద్ధః సుయోధనः యత్ర బద్ధః సుయోధనః హ్రియమాణస్తు మందాత్మా హ్రియమాణస్తు మందాత్మా మోక్షితోऽసౌ కిరీటినా మోక్షితోऽసౌ కిరీటినా ధర్మరాజస్య చాత్రైవ ధర్మరాజస్య చాత్రైవ మృగస్వప్న నిదర్శనం మృగస్వప్న నిదర్శనం కామ్యకే కానన శ్రేష్ఠే కామ్యకేకానన శ్రేష్ఠే పునర్గమనముచ్యతే పునర్గమనముచ్యతే వ్రీహి ద్రౌణికమాఖ్యానం వ్రీహిద్రౌణికమాఖ్యానం అత్రైవ బహువిస్తరం అత్రైవ బహువిస్తరం దుర్వాససోప్యుపాఖ్యానం దుర్వాససోప్యుపాఖ్యానం అత్రైవ పరికీర్తితం అత్రైవ పరికీర్తితం జయద్రథేనాపహారో జయద్రథేనాపహారో ద్రౌపద్యాశ్చాశ్రమాంతరాత్ ద్రౌపద్యాశ్చాశ్రమాంతరాత్ యత్రైనమన్వజాద్ భీమో యత్రైనమన్వయాద్ భీమో వాయువేగసమోజవే వాయువేగసమోజవే చక్రే చైనం పంచశిఖం చక్రే చైనం పంచశిఖం యత్ర భీమో మహాబలః యత్ర భీమో మహాబలః రామాయణముపాఖ్యానం రామాయణముపాఖ్యానం అత్రైవ బహువిస్తరం అత్రైవ బహువిస్తరం యత్ర రామేణ విక్రమ్య యత్ర రామేణ విక్రమ్య నిహతో రావణో యుధి నిహతో రావణో యుధి సావిత్ర్యాశ్చాప్యుపాఖ్యానం సావిత్ర్యాశ్చాప్యుపాఖ్యానం అత్రైవ పరికీర్తితం అత్రైవ పరికీర్తితం కర్ణస్య పరిమోక్షోత్ర కర్ణస్య పరిమోక్షోత్ర కుండలాభ్యాం పురందరాత్ కుండలాభ్యాం పురందరాత్ యత్రాస్య శక్తిం తుష్టోదాత్ యత్రాస్య శక్తిం తుష్టోదాత్ ఏకవీరవధాయ చ ఏకవీరవధాయ చ ఆరణేయముపాఖ్యానం ఆరణేయముపాఖ్యానం యత్ర ధర్మోన్వశాత్ సుతం యత్ర ధర్మోన్వశాత్ సుతం జగ్ముర్లబ్ధవరాజత్ర జగ్ముర్లబ్ధవరాయత్ర పాండవాః పశ్చిమాన్ దిశం పాండవాః పశ్చిమాం దిశం ఏతదారణ్యకం పర్వ ఏతదారణ్యకం పర్వ తృతీయం పరికీర్తితం తృతీయం పరికీర్తితం అత్రాధ్యాయశతే ద్వే తు అత్రాధ్యాయశతే ద్వే తు సంఖ్యయా పరికీర్తితే సంఖ్యయా పరికీర్తితే ఏకోనసప్తతిశ్చైవ ఏకోనసప్తతిశ్చైవ తథాధ్యాయాః ప్రకీర్తితాః తథాధ్యాయాః ప్రకీర్తితాః ఏకాదశ సహస్రాణి ఏకాదశ సహస్రాణి శ్లోకానాం షట్శతాని చ శ్లోకానాం షట్శతాని చ చతుషష్టిస్తథా శ్లోకాః చతుషష్టిస్తథా శ్లోకాః పర్వణ్యస్మిన్ ప్రకీర్తితాః పర్వణ్యస్మిన్ ప్రకీర్తితాః అతః పరం నిబోధేదం అతః పరం నిబోధేదం వైరాటం పర్వ విస్తరం వైరాటం పర్వ విస్తరం. శ్లోకపారాయణం భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు ప్రహేళికా భాగాన్ని, యక్ష ప్రశ్నలనే భాగాన్ని అందిస్తారు. శ్రద్ధాసక్తులతో శ్రవణం చేసి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. శ్రీ వెంకటేశాయ నమః. ఈనాడు విరాట పర్వం వరకు కథా సంగ్రహ భాగాన్ని ఆచార్యుల వారి ద్వారా శ్రవణం చేశాం. ప్రహేళికలో ఈనాటి కొన్ని ప్రశ్నల్ని పరిశీలనం చేస్తే యక్షుడు అడుగుతున్నాడు, కోహంకార ఇతి ప్రోక్తః కశ్చ దంభ ప్రకీర్తితః కింతద్దైవం పరం ప్రోక్తం కింతత్ పైశూన్యముచ్యతే. అంటే ధర్మరాజా, అహంకారం అంటే ఏమిటి నాకు చెప్పు, దంభం అని దేనినంటారు, దైవం అని దేనినంటారు, పైశూన్యం అని దేనినంటారు అనేవి 4 ప్రశ్నలు. నిజానికి ఇక్కడ వేటిని వదలాలి, మనిషి వేటిని అలవాటు చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని ప్రశ్నల రూపంలో మనకు అందిస్తున్నారు. మొట్టమొదటి ప్రశ్న కోహంకార ఇది ప్రోక్తః, అహంకారం అంటే ఏంటయ్యా అన్నదానికి సమాధానాన్ని కూడా ఒకసారి చెప్తాం. మహాజ్ఞానమహంకార
దంభో ధర్మోధ్వజోచ్ఛ్రడ దైవం దానఫలం ప్రోక్తం పైశూన్యం పరదూషణం అన్నాడు. మహాజ్ఞానమహంకార అన్నాడు. మితిమీరినటువంటి అజ్ఞానమే అహంకారమయ్యా అన్నాడు. అంటే మితిమీరిన అజ్ఞానం అని చెప్పి వదిలేశాడు. అజ్ఞానము అనేక మందికి అనేక రకాలుగా ఉంటుంది కదా. అంటే నేనే అంతా చెయ్యగలను అనుకోవడమే అహంకారం. అజ్ఞానం ముదిరిపోతే ఇలాంటి అహంకారం వస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు రాజువి, నీ స్థానంలో ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వొకడివి, నువ్వు వెళ్ళిపోతావు. ఎంతోమంది గొప్ప రాజుల్నే మనం పక్కన పెట్టి శకం అని ఒక్క పేరు రాసేసి వెళ్ళిపోతున్నాం కదా. వాళ్ళెవరైనా మిగిలారా? అలాగే గొప్ప పండితుడివి అంటావా? నీకు ముందు చాలామంది పండితులు ఉన్నారు, ఇదే స్థానంలోకి ఇంకొకళ్ళు వస్తారు. ఇదంతా చాలా సహజమైన విషయం. ధనవంతుడివే అంటావా? నువ్వు అలాగే ఉండిపోతావా? ముందు ఉన్నారు, తర్వాత ఉంటారు. ఇక్కడ దేనికోసం అహంకారం చెందాలి? కానీ నేనే అంతా అనే అహంకారం మనిషికి పదే 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 వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే అజ్ఞానమేనయ్యా. మితిమీరిపోతే ఈ అజ్ఞానం అహంకారంగా పరిణమిస్తుందంటాడు. పైగా ఇదో చిత్రం, ఈ అహంకారం ప్రబలిపోయిందంటే బాధ ఏమిటి అంటే వాడి పక్కనందరూ వాడిని పొగిడే వాళ్ళంతా పక్కన చేరుతారు. ఏదో ఉష్ట్రాణాంచ వివాహేషు గీతం గాడింది గర్దభాహ అంటారు. ఒంటెల పెళ్ళికి గాడిదల సంగీతం పాడాయట. పరస్పరం ప్రశంసంతి, మీ సంగీతం బాగుందని ఒంటలంటే మీ రూపం బాగుందని గాడిదలు అన్నాయంట. పరస్పరం ప్రశంసంతి అహో రూపమహో ధ్వని, చాలా బాగుందయ్యా రూపం అంటే చాలా బాగుంది ధ్వని అంటే. అలాగా నిజాన్ని కప్పేసి మనల్ని సంపూర్ణంగా మోహపరిచేటువంటి పరిస్థితి అహంకారంతో ఉన్న వాళ్ళు బాగా కనపడుతూ ఉంటుందయ్యా. దానికి తగినట్టే అంతా ఉంటుంది. అందుకే మితిమీరిన అజ్ఞానం అహంకారం అయ్యా. కనుక దాన్ని దగ్గరగా రానివ్వకుండా పెద్దవారి యొక్క సేవ ద్వారా దాన్ని పోగొట్టుకోవాలి అని మనకి చెప్పారు. ధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్పిన తర్వాత ఇంకో మాట అన్నాడు. కశ్చదంభ ప్రకీర్తిత. దంభం అంటే ఏమిటయ్యా అంటే కీర్తి కోసం దానం చేయడమే దంభం అన్నాడు. అతనికి దానం చెయ్యాలి అని ఉండదు, 10 మంది చూస్తున్నారు కదా అని చెప్పి తనకి గొప్ప పేరు రావడం కోసం కొన్ని పనులు చేస్తున్నట్టుగా ఒక నటుడి వలే చేస్తూ ఉంటాడు కనుక దాన్ని దంభం అన్నారయ్యా అన్నాడు. పైగా ఎలా చేస్తాడట? ధ్వజోచ్ఛ్రడ ధ్వజవతు ఉచ్ఛ్రిత. ఒక జెండా పైకి రెపరెపలాడుతూ ఎలా కనబడుతూ ఉంటుందో 10 మంది తనని చూడాలి అని అలా ధర్మాచరణం చేస్తాడట. అలా చేయడం ఎప్పటికీ కూడదంటాడు. ఒకచోట నీలకంఠ దీక్షితుల వారు అంటారు, ఆ మధ్యాహ్నం నదీవాస సమాజే దేవతార్చనం సదా శుద్ధార్ద్రవస్త్రంచ త్రీణి దంభస్య లక్షణం అని. మధ్యాహ్నం వరకు నదీ తీరంలో ఉండడం, అందరికీ కనపడేలాగా చక్కగా రామ కృష్ణ అంటూ విగ్రహాలు పెట్టుకుని పూజ చేయడం, ఎప్పుడు తడిబట్టతో కనబడుతూ ఉండడం, ఈ 3 డాంభికుడు లక్షణాలయ్యా అన్నాడు. భగవంతుడితో నీకు సంబంధం ఉంటే లోపల చూసుకో. భగవంతుడికి నీకు చక్కటి సంబంధం కావాలి, నీకు ఏదైనా కష్టం ఉందంటే స్వామి దగ్గర చెప్పుకోవాలి, అంతే తప్ప 10 మంది చూడాలని ఎప్పుడూ చేయకూడదు. చేసే వాళ్ళందరూ అలాంటి వాళ్ళు అనలేరు. మహాత్ములు ఉంటారు. ఇది సహజంగా ఉన్నటువంటి పద్ధతే. దాన్ని ఉద్దేశించే నీలకంఠ దీక్షితుల వారు అలా అన్నారు. ఆ తర్వాత కింతద్దైవం పరం ప్రోక్తం అన్నాడు. దైవం అంటే ఏమిటయ్యా అంటే దాన రూపంలో నువ్వు ఎవరికైనా సహాయం చేస్తావు కదా, అదంతా నీకు ఆపదొచ్చినప్పుడు రక్షించడానికి ఒక పుణ్యంలాగా ఉంటుందయ్యా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, దాన్నే దైవం అన్నారు అని సమాధానం చెప్పాడు. కింతత్ పైశూన్యముచ్యతే. పైశూన్యం అని ఏ గుణాన్ని అంటారయ్యా అంటే నిష్కర్షగా చెప్పాడు. పైశూన్యం పరదూషణం అన్నాడు. పక్కవాడిని తిట్టే గుణమే పరదూషణమయ్యా అని ఒకటి, చాడీలు చెప్పడం ఒకటి పైశూన్యం అంటారు అన్నారు. అందుకే ఒక కవి అన్నాడు, అహో ఖలభుజంగస్య విచిత్రోయం వధక్రమ కర్ణే లగతి చేకస్య విషమణ్యత్ర బాధతే అంటాడు. ఈ చాడీలు చెప్పే చెడ్డవాడనే పాము కరిచే తీరే చాలా విచిత్రంగా ఉంటుందయ్యా. ఎవడి చెవులోనో కాటు వేస్తాడు, వీడి చెడ్డవాడు అది ఇదని ఒకటి చెవులో చెప్పేస్తాడు, కానీ విషం ఒకచోట కాటేస్తే ఇంకో చోట ఎక్కుతుంది. ఇది కదా పైశూన్యం వల్ల దోషం అంటాడు. ఇది చాలా భయంకరమైనటువంటి దోషం అయ్యా అని చెప్పాడు. వీటిల్లో మనం పరిశీలనం చేస్తే అహంకారాన్ని, దంభాన్ని, పైశూన్యాన్ని విడిచిపెట్టి దానాన్ని అలవరుచుకోవాలి అని ప్రశ్నల ద్వారా ఒక నీతిని మనకు అందించారు. ఆ తర్వాత ధర్మశ్చార్థశ్చ కామశ్చ పరస్పర విరోధినః ఏషాం నిత్య విరుద్ధానాం కథమేకత్ర సంగమః అన్నాడు. మనం సంకల్పం చెప్పుకునేటప్పుడే
చతుర్విధ పురుషార్థాలని సంకల్పం చెప్పుకుంటాం కదా, ధర్మార్థ కామ మోక్షాలని. ధర్మబద్ధంగా అర్థకామాల్ని సంపాదించి జీవితంలో ఒక స్థితికి వస్తే కానీ మోక్షం గురించిన ఆలోచన ఎవరికీ రాదు. చిత్రం ఏమిటి అంటే మనకి మొదటిదే అక్కర్లేదు, చివరిదే అక్కర్లేదు. అంటే ధర్మం అక్కర్లేదు, పక్కన పెడతాం. చివరిది ఎట్లాగూ రాదు, ముందుది వద్దు కాబట్టి చివరిది రాదు. కాబట్టి మనం దేన్ని పట్టుకుంటాం? అర్థకామాలు. అవి పశువులకు కూడా ఉంటాయి. కాబట్టి మన జీవనాన్ని ధర్మబద్ధంగా గడుపుకుంటే బాగుంటుంది. ధర్మార్థకామాల్ని సవ్యంగా పట్టుకుంటే కానీ చివరికి మోక్షం వస్తుందయ్యా అని చెప్పాడు. చిక్కెక్కడ వస్తుంది అంటే, ఒకదాన్ని గట్టిగా పట్టుకుంటే మిగిలిన రెండు దెబ్బతింటూ ఉంటాయి. ధర్మంగా బ్రతకాలి అనుకున్నాం అనుకోండి, మనకి డబ్బులు వస్తాయా? సహజమైన మాట. సంపాదించగలుగుతామా? సంపాదించలేం. పోనీ డబ్బే కావాలి అనుకుంటామా? ధర్మం దెబ్బతింటుంది. మనకి ఇష్టమైందే కావాలి అనుకుంటామా? అప్పుడు ధర్మార్థాలు రెండు దెబ్బతింటాయి. అంటే ధర్మం ఉండదు, డబ్బు ఉండదు. ఇలా చిక్కొస్తుంది కదయ్యా. ధర్మార్థకామాలు ఏ మనిషిలో ఏకత్ర ఒకే చోట సమాగమిస్తాయి అంటే ఎక్కడ సక్సెస్ అవుతాయి అంటాడు. చాణక్యుడు ఒక మాట అంటాడు, ధర్మార్థకామం సేవేత అంటాడు. ధర్మార్థకామాల్ని దెబ్బతినకుండా ప్రతిదాన్ని సేవించాలయ్యా అంటాడు. మరి ఇవన్నీ ఒకే చోట కలిసేటువంటి ప్రదేశం ఎక్కడ? ఎటువంటి వ్యక్తి యందు ఒకే చోట కలుస్తాయంటే చక్కటి మాట చెప్పాడు. ఇది అందరి యందు ఉంటుంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేం. కానీ ధర్మరాజు చెప్పిన మాట, యదా ధర్మశ్చ భార్యాచ పరస్పరవశానుగౌ. భార్య చెప్పినటువంటి మాట వింటూ ధర్మబద్ధంగా పురుషుడికి అనుకూలమైతే, ధర్మబుద్ధి ఉన్న పురుషుడికి అనుకూలంగా ఉంటే ధర్మార్థకామములు ఆ పురుషుడు యందు కలిసే ఉంటాయ్యా అన్నాడు. ఈ విధంగా భార్య యొక్క ప్రశస్తి ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్లాడో చూడండి. ఒక మనిషి జీవితంలో గొప్ప స్థితి కావాలి అంటే తనకి జీవితాంతం ఉండే తోడు బాగుండాలయ్యా. ఇది చెడిపోయిందంటే సమస్తము నాశనమే అంటాడు. కనుక ఒకప్పటి వివాహాదుల్ని ఎలా ఎన్నుకునేవారు, ఎంత సంస్కారవంతంగా చూసుకునేవాళ్ళనే విషయాలన్నీ కూడా మనకి ఒక్క సమాధానంతో ధర్మరాజు అందిస్తున్నట్టుగానే మనం భావన చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా యదా ధర్మశ్చ భార్యాచ పరస్పర వశానుగౌ తదా ధర్మార్థకామానాం త్రయాణామపి సంగమః అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఈ విధంగా ఈనాటి ప్రహేళికా భాగంలో యక్షధర్మరాజ సంవాదంలో కొన్ని ప్రశ్నలకి మనం సమాధానాన్ని తెలుసుకున్నాం. మిగిలినటువంటి ప్రశ్నలకి మరుసటి నాటి ప్రహేళికా భాగంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు విలక్షణంగా మనకు ప్రహేళికా భాగాన్ని అందించారు. ఇప్పుడు మనం గోవిందనామాలు ఆడియో ద్వారా శ్రవణం చేస్తూ గానం చేస్తూ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద
వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దీన పోషక గోవింద ధర్మ స్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత విదే గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
దురन्तरहित इह परदायक विभराज रक्षक परमदयाळो पद्मनाभ हरि तिरुमलवास तुलसी वनमाल शेषशायिने शेषाद्रि निलय మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద హరి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద హరి గోవింద గోపదముఖలవాడ నాథరక్షక గోవింద 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 గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులన్నీ కూడా ఆచార్యుల వారిని అనుసరించి చెబుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.